మరి మీరు డాన్సర్ కొరియోగ్రాఫర్ కాబట్టి మరి ఢీ షోలో కానీ టీవీ షోలలో జరిగే డ్యాన్స్ షోలలోకి ఎప్పుడన్నా మీరు వెళ్ళిరా? ట్రై చేసామండి ఆడిషన్స్కి. D10 ఆడిషన్ నుంచి స్టార్ట్ చేసాం. ఓకే. సో మేబీ నేనే వెళ్ళి చేసేవాడిని, రిజల్ట్ అయిపోయేది. సో అలా తర్వాత కొంచెం D13 ఏమో కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారంటే ముంబై నుంచి పిలిపించి ఒక కంటెస్టెంట్ని చేసాం. ఆల్మోస్ట్ ఇంక డన్ అయిపోయింది కంటెస్టెంట్ మనమే అని ఫిక్స్ అయ్యే టైంకి అమ్మాయికి బాడీ లేదు, అమ్మాయికి ఫిజిక్ ఏం లేదు. సో అందుకని రిజెక్ట్ అయిపోయింది అన్న ఓట్స్ యూజ్ చేసేలేక నాకు ఇంకా అయిపోయింది. ఇంత అవసరం లేదు, వాళ్ళు అవకాశం వాళ్ళు జడ్జ్ చేసేది ఏముంది, మన త్రూ మనం వెళ్ళిపోవచ్చు. అంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే డ్యాన్స్ మాస్టర్ అనగానే షోలలో కనిపించాలి, షోలలో చూడాలి. సో మిమ్మల్ని మేమైతే ఎక్కడ చూడలేము టీవీ షోలలో. సో దానికి సంబంధించి అడుగుతారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ చేశాను మిమ్మల్ని. ఒకటే అండి, షో చేసిన మూవీ చేసిన ఎండ్ ఆఫ్ ద డే మూవీ. ఓకే. సో నేను మూవీ పట్టుకున్నాను. ఓకే. ఈ మధ్యలో ఏమైనా వస్తే చేస్తాను, లేదు అనుకుంటే నాకు మూవీ బెటర్. సో నాకు ఫేమ్ కోసమో దేనికోసం నేను చేయాలనుకోవట్లేదు. ఓకే. మూవీస్ నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సారీ. ఓకే. సో నా కోసంగా నేను మూవీస్ చేస్తున్నాను. సో దాన్ని బట్టి అంతే. ఇంకా అవకాశాలు వచ్చినా రాకపోయినా ఇంక నేను దానికైతే ట్రై చేయను. సో ట్రై చేసి అయిపోయింది, మా వల్ల అయిపోయింది. ఓకే. ట్రై చేసి అయిపోయింది కాబట్టి ఇప్పుడు చేయాలండి. అంటే చాలా మంది ప్రయత్నం చేస్తూనే ఉండాలి అని చెప్పి అంటారు. చేయొచ్చు, దానికి ఒక లిమిట్ ఉంటుందండి. ఓకే. సో దాని గురించి తెలిసిన వాళ్ళు అయితే ఎవరు చేయరు. ఓకే. అది చూస్తుంటారు మీరు ఇప్పుడు ఈ సీజన్లోనే. ఇప్పుడు ఈ సీజన్లో ఉంది అంత సెలబ్రిటీ లీక్ ఏదో సంథింగ్ ఉంది. ఇప్పుడు మీకు మరి డాన్స్ మాస్టర్ కాబట్టి మీకు టీం ఉండాలి. టీం ఉందా? ఉందండి. టీం ఎంతమంది ఉంటారు టీంలో మొత్తం? ప్రజెంట్ నేను ఒక్కనండి. ప్రజెంట్ మీరు ఒక్కరే, దాన్ని టీం ఎందుకంటారు? నేనే టీం అండి. నా త్రూ నుంచి నాకు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసుకొని తీసుకుంటాను ప్రతి ఫిలింకి. ఓకే. సో ఉన్న వాళ్ళంతా మనీ కాంటాక్ట్స్ తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు, అందరూ మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళే. ఓకే. అసిస్టెంట్స్ కానీ. అంటే మిమ్మల్ని బాగా గట్టిగా మోసం చేసి అబ్బా నిజంగా ఇట్లాంటి పర్సన్ నమ్మొద్దు అని చెప్పి ఎప్పుడన్నా అనిపించింది? చాలా మంది ఉన్నారండి. ఖచ్చితంగా ప్రతి సాంగ్లో కానీ ఏ సాంగ్ చేసినా ఏ ఫీల్డ్ ఉన్నా ఖచ్చితంగా అదే చాలా నరకం అనిపించాను. అంటే ఏం చేసేవాళ్ళు వాళ్ళు? ఏముందండి, మామూలుగా వర్క్ ఇవ్వని మాస్టర్ అని వస్తారు మన దగ్గరికి. మనల్ని ముందు నెత్తుకుంటారు, తర్వాత ఎత్తి కింద వేసి పంపించేస్తారు అన్నమాట. సో మన కాడ అన్ని నేర్చుకొని బయటికి వెళ్ళి ఆ ప్రొడ్యూసర్లతోటో లేకుంటే అక్కడ మనకి ఎలా వచ్చినాయి త్రూస్ వాళ్ళని పట్టేసుకుంటారు అన్నమాట. తర్వాత మనం వదిలేస్తాం, వాళ్ళకి మన గురించి బ్యాడ్ చెప్తారు. ఓకే. సో ఇలా చాలా అయినాయి. మరి డ్యాన్స్ స్కూల్ కానీ? సో డాన్స్ స్కూల్స్ ఉన్నాయండి. ఓకే. సో నెల్లూరులో పెట్టాను, అప్పుడు తీసి ఇంకెట్ వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో పెట్టానండి. అదే ఒక స్టెంట్స్ వల్ల తీసేయాల్సి వచ్చిన తప్పూర్లో. ఓకే. సో దానివల్ల కొంచెం ఇబ్బంది పట్టి తీసేసాను. ఇంకా అవసరం లేదు డాన్స్ క్లాసెస్ మనం ఓన్గా వెళ్ళి వర్క్స్ అడుక్కోవడం. సో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఓకేనా, మూవీలో చేస్తారు కాబట్టి ఇంకా అవకాశాలు వస్తూనే ఉంటాయి మీకు? చెప్పలేమండి, టాలెంట్. ఓకే. ఇప్పుడు మరి మీరు 3 మూవీస్లో చేశారు. 3 మూవీస్లో పేమెంట్ ఏ మూవీకి ఎంత ఇచ్చారు? ఫస్ట్ మూవీకి అయితే మాత్రం పేమెంట్ ఇచ్చారు కానీ అంత ఇవ్వలేదు, మనం అనుకున్నంత ఇవ్వలేదు. అక్కడ కూడా కొంచెం ఫ్రాడ్ జరిగింది. ఓకే. సో కొత్త వాళ్ళం కదా, సో మేము అన్నిటికీ తగ్గి వెళ్ళి టాలెంట్ ప్రూవ్ అయితే మనకి అవకాశాలు అలా అనుకునే వెళ్తాం. అది ఇప్పుడు తప్పండి, అలా ఎవరు చేయొద్దు. మీ టాలెంట్ మీరు నమ్ముకోండి, వాళ్ళు ఇస్తే ఇస్తారు, లేదు. సో అంతకు మించి మనం వెళ్ళి ఎక్కువ హార్డ్ వర్క్ చేసి అక్కడ మనం ఎప్పుడైతే మనం తగ్గామో వాళ్ళు మనల్ని అలా యూజ్ చేసుకుంటారు. ఓకే. ఇప్పుడు సెకండ్ మూవీ కూడా చేశారు మళ్ళీ. సెకండ్ మూవీ రాజమండ్రిలో జరిగిందండి షూట్. ఓకే. అతని గురించి చెప్పాలంటే అసలు వేస్ట్. ఆ మూవీ గురించి చెప్పాలంటే ఆ డైరెక్టర్ కూడా పిలిపించి మోసం చేశారు. వేస్ట్ అంటే ఇప్పుడు డబ్బులు యాక్టింగ్ చేసిన ఉంటారు, డబ్బులని కాదు, రిసీవింగ్ ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ సెట్లో ఎలా బిహేవ్ చేయాలి అని తెలుసుకోవాలి ఫస్ట్. వాళ్ళు కొత్త వాళ్ళే. ఓకే. సో ఒక విజన్ ఉంటుంది, మంచి ఫ్రెండే అతను. ఓకే. కాకపోతే తను మనీ మైండెడ్. సో చాలా ఆ సెట్లో అసలు హీరోకి వీళ్ళకి డాన్స్ నేర్పించినప్పుడు ప్రాక్టీస్ ఎంత స్ట్రగుల్ అవుతాం మాకు తెలుసు. వాళ్ళు దాన్ని ఈజీగా తీసేస్తారు అనమాట పక్కన. ఇప్పుడు ఆ 2 మూవీలతో పోల్చుకుంటే ఈ మార్కెట్ మహాలక్ష్మి మూవీ చేసినందుకు మీకు ఎట్లా అనిపించింది? మార్కెట్ మహాలక్ష్మి అయితే నాకు చెప్పాలంటే ఫస్ట్ మూవీ అనుకోవచ్చు దీన్ని. ఓకే. సో నా కెరీర్లో ది బిగ్గెస్ట్ మూవీ. ఓకే. చాలా నాకు తెలిసి ఈ సినిమా మీద చాలా హోప్ ఉంది. ఓకే. సో నాకు తెలిసి ఆ సినిమా చేశానని ఈ ఇంటర్వ్యూ మీరు నన్ను అడుగుతున్నారని నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా. అవునా కదా? అవును. మరి అదే
సో ఇంకా అది రిలీజ్ అయ్యి హిట్ కొడితే మాత్రం ఖచ్చితంగా అవకాశాలు రావచ్చు. దాని మీద ఎక్కువ హోప్ ఉంది నాకు. ఓకే, మూవీ కంటెంట్ అట్లుంది కాబట్టి ముందే మీరు చెప్తుంటేనే నిజంగా ఎప్పుడు చూడాలి మూవీ అన్నట్టు. షూర్, అసలు మామూలు ఉండదండి. ఒక్కసారి చూసారండి మాత్రం. నేను ఇప్పుడు అంటే మొత్తం తెలంగాణ స్లాంగ్, తెలంగాణ ఆంధ్ర ఉంటుంది అనుకుంటా, మిక్సింగ్ ఉంటుంది, అలా ఉండదు. స్టోరీ చాలా మంచిగా ఉంది. ఓకే, మీకు ఎప్పుడైనా గొడవ జరిగిందా ఎవరితోనైనా షూట్లో కానీ, లేదంటే పేమెంట్ విషయంలో కానీ, లేదంటే మీ దగ్గర వర్క్ చేసే అసిస్టెంట్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా? షూట్లో అదే డైరెక్టర్తో, అదే సెకండ్ మూవీ అని చెప్పాను కదా రాజమండ్రి, అది ఇప్పుడు ఏంటంటే ఆ సాంగ్ నాది. ఆ సాంగ్ నేను మొత్తం డెమో ఇచ్చాను, మొత్తం షూట్ అంతా అయిపోయింది, మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే, ఇంకో డే షూట్ పెట్టుకోవాలని చెప్తే హైదరాబాద్లో పెడదాం అని చెప్పేసి మళ్ళీ రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చాం. తీరా చూస్తే ఆ డైరెక్టర్ వేరే కొరియోగ్రాఫర్ని పెట్టుకున్నాం. అంటే మీరు స్టార్టింగ్ లో ఇప్పుడు ఒప్పుకున్నప్పుడు అడ్వాన్స్ అనేది తీసుకుంటాం. అక్కడ మనకి అడ్వాన్సే వాళ్ళు మా పేమెంట్ అనుకుంటారు. ఓకే ఓకే, ఫుల్ పేమెంట్ ఎవరు. ఓకే, సో అలాంటి చేయటం అనవసరం అనిపించింది. అట్లా అది ఒక్కటే జరిగిందా, ఇంకా వేరే ప్రోగ్రామ్స్ కానీ అట్లాంటివి? చాలా అండి. ఫోక్స్ ఇప్పుడు నేను నార్మల్ యూట్యూబ్ సాంగ్ చేశాను, ఒక 20-30+ దాకా చేశాను అనుకుంటా. సో అట్లన్నిట్లో మ్యాక్సిమం 10 సాంగ్స్ ఇప్పుడు చెప్పిన డైరెక్టర్ ఇచ్చారు. మంచి బాండింగ్ ఉంది. చెప్పాలంటే అన్న నేను పాడిన సాంగ్స్ కూడా యాక్టింగ్ చేసిండు. బట్ అన్నని ఎప్పుడు డైరెక్ట్ కలవలే, వేరే ఛానల్ త్రూ. కాకపోతే అన్న నా సాంగ్స్ చేశాడు, నేను పాడిన సాంగ్స్ కూడా 2-3 చేశాడు. నైస్, థ్యాంక్ యూ. బాగా పాడాడండి, సాంగ్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి అది యూట్యూబ్లో. ఏ ఛానల్ అది ఓక్లీ మ్యూజిక్. ఎందుకులే ఇప్పుడు మనకి ఆ ఛానల్ గురించి అంటే ఇప్పుడైతే మొత్తం మీదట మంచి లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు, మంచి అవకాశాలు. లేదు, లైఫ్ ఏం లీడ్ చేయట్లేదు కానీ అంటే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా? ప్రాబ్లమ్స్ లేవండి ఇప్పుడు ప్రజెంట్ అయితే పడుతున్నాను కష్టాలు. ఇంకా సక్సెస్ ఏం రాలేదు. ఇంకా పెళ్ళి ఎప్పుడు మరి? పెళ్ళి ఇప్పుడు అలా లేదండి, అసలు పెళ్ళి కూడా అవసరం లేదు. అంటే పెళ్ళి మొత్తానికే చేసుకోరా? చేసుకుంటాను. చిరంజీవి గారితో సాంగ్ చేస్తే ఖచ్చితంగా చేసుకుంటాను. అంటే చిరంజీవి గారితో సాంగ్ చేస్తే ఖచ్చితంగా చేసుకుంటా అంటే మీకు 45 years వచ్చినాక సాంగ్ చేస్తే? ఆయనతో సాంగ్ చేయకపోతే నేను పెళ్లి చేసుకోను ఖచ్చితంగా. ఇది మాత్రం ఫిక్స్ అయిపోయాను. ఇట్లా కూడా ఉంటారు అసలు, నేను నాకు తెలీదు. అది మా నిద్రపోయేటప్పుడు ఎప్పుడు కలగనేది అది ఒకటే అండి. అంటే మీకు మెయిన్ గా ఇన్స్పిరేషన్ గా తీసుకునేది చిరంజీవి గారు. అయితే అన్న చూడండి, చిరంజీవి గారితో సాంగ్ చేసినప్పుడు మాత్రమే అన్న పెళ్లి చేసుకుంటాడంట. లేకపోతే చిరంజీవి గారితో సాంగ్ చేయనంత కాలం అన్న సింగిల్ గానే ఉంటాడంట. ఇప్పుడు మరి అమ్మ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు, ఫ్యామిలీ వాళ్ళకైతే కంపల్సరీ చేసుకోవాలి, నా కొడుకు పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అమ్మకు కోరిక. నాకు తెలిసి మేమంతా మెగాస్టార్ ఫ్యాన్స్ అండి. దీన్ని వాళ్ళు ఇంకా ఆనందపడతారు నాకు తెలుసు. పెళ్ళి అవసరం లేదు, చిరంజీవి గారితోనే సాంగ్ చేయాలంటారు ముందు. అంటే ఇప్పుడు నువ్వు ఆ గోల్ పెట్టుకున్నందుకైనా కొంచెం కష్టపడే తత్వం వస్తుంది ఇంకా కాబట్టి ఖచ్చితంగా అండి. ఓకే, దేవుడి చేస్తాం.